సార్ టైలర్స్ డే శుభాకాంక్షలు. మీ పేరు చెప్పండి. వెంకటేశ్వర్. సార్ ఎంతకాలం అవుతుంది టైలరింగ్ రంగంలోకి వచ్చి? 40 సంవత్సరాలు. మీ టైలరింగ్ షాప్ పేరేంటి? ఎస్ఎస్ టైలర్స్. ఓకే. ఎట్లుంది ఉపాధి మార్గం గతానికి ఇప్పటికి అంత తేడా ఉందా? పర్వాలేదు, రెడీమేడ్ చేయబట్టి కొంచెం. రెడీమేడ్ ఏమైనా కడుపులు కొడుతుందా? అంతే. ఇంకా ప్రభుత్వాన్ని ఏమైనా అడుగుతున్నారా మీరు, మీ యూనియన్లు? అడిగిన వాళ్ళు ఏం సాయం చేస్తారు, ఏం లేదు. మీరేం అడుగుతున్నారు, వాళ్ళు ఏం సాయం చేయట్లేదు. మీరేం అడుగుతున్నారు యూనియన్ లీడర్గా, ఒక ప్రొఫెషనల్ టైలర్గా? ప్రభుత్వం ఏం సాయం చేయట్లేదు. లోన్లు ఇస్తామంటారు, ఆ లోన్లు ఇచ్చలేదు, ఏం లేదు. లోన్లు అంటే ఎంత కావాలి మీకు ఒక్కొక్క టైలర్కి? అంతేనే, మినిమం ₹1,00,000 ఇచ్చినా 2 మిషన్లు కొనుక్కుంటాం. 1,00,000 ఇస్తే 2 మిషన్లు కొనుక్కొని మళ్ళీ ఉపాధికి సంబంధించి ఇంకో రూపాయి అదనంగా సంపాదించుకోవచ్చు. 2 మిషన్లు అదనంగా పెట్టుకుంటారు. ఇంకా సార్ ఇంకేమైనా టైలర్ సమస్యలు? రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉన్నాయా? ఇది సొంత ఇల్లు ఉందిగా. ఇంకేం అడుగుతున్నారు మీ యూనియన్ నుంచి డిమాండ్స్? హెల్త్ కార్డులు, ఇంకేదో కలెక్టర్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఇంకే వర్క్లు, ప్రభుత్వ వర్క్లు ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. ఏమైనా అడుగుతున్నారా? రెడీమేడ్ రంగం ఎట్లుంది? రెడీమేడ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎట్లుంది పరిస్థితి? రేట్లు పెంచినాం అనుకోండి, రెడీమేడ్ తక్కువ వస్తానే అంటారు, అటు వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది ఏజ్ బార్, కొన్ని టైలర్స్ కుట్టే ఉంటాయిగా, కొన్ని ఉంటాయి ఏజ్ బార్ వాళ్ళు పట్టిస్తారు. యూత్ మొత్తం రెడీమేడ్ కొంటారు. వాళ్ళు ఎట్లున్నా డ్రెస్సింగ్ కోడ్ ఏ సంబంధం లేదు, మళ్ళీ సైజ్ చేసుకుంటున్నారు. బయటకు వచ్చి సైజ్ చేయించుకోండి. మనకేం మరి 100 వచ్చినట్టు 200 వచ్చినట్టు చేసుకుంటూ పోయినట్టు. సార్ ఎట్లా టైలరింగ్ రంగంలోకి ఎట్లా వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్నారు? 40 ఏళ్ళు. ఎట్లా ఫస్ట్ టైలరింగ్ వైపు రావాలని ఎందుకు అనిపించింది మీకు? అప్పుడు బాగా రెడీమేడ్ రాలేగా. రెడీమేడ్ రాలా, బతుకు తెరువుకి బాగా వస్తుంది అనుకున్నారా? టైలర్ ఫీల్డ్ బాగుండే. స్టడీ బంద్ చేసి నేర్చుకుందామని ఆలోచన ఉంది. ఏం చదువుకున్నారు? 8 చదువుకొని టైలరింగ్ అయితే ఎక్కువ మంచిగా బతకొచ్చు, గౌరవప్రదంగా ఉండొచ్చు అని. ఎవరు మీ గురువు గారు? ఎవరు నేర్పారు మీకు ఫస్ట్? బావగారు. ఏం పేరు మీ బావగారి పేరు? శ్రీరంగం. ఏం పేరు? శ్రీరంగం. ఓకే. ఎంతకాలంలో నేర్చుకున్నారు టైలరింగ్? అప్పుడు 5 సంవత్సరాలు పట్టింది. పూర్తిగా అన్నీ నేర్చేసుకున్నారు. ఒక మామూలు టైలర్, ఒక ఏ అనే వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం. అతను టైలరింగ్ నేర్చుకోవాలంటే ఎంతకాలంలో నేర్చుకోవచ్చు? బేసిక్స్ 2-3 ఏళ్ళు పడుతుంది మంచిగా పర్ఫెక్ట్గా. 2-3 ఏళ్ళు. మామూలుగా బేసిక్స్ ఈ మిషన్ కొట్టడం అయితే ఒక నెలలో 2 నెలలు అంటే ఒక 6 నెలల సంవత్సరాలు వస్తుంది. ఇవన్నీ ప్యాంట్లు లేటెస్ట్ అప్డేట్ ఎట్లా అవుతున్నాయి? డ్రెస్ పని ఎప్పటికి కొత్త ఎప్పుడు టెక్నాలజీ ఎప్పుడు ఏ మోడల్ వస్తుంది లేదు, వాళ్ళని బట్టి మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్ళాలి. ఎట్లా లేటెస్ట్ అప్డేట్స్ మీకు మీ దృష్టికి ఎట్లా వస్తాయి? సినిమాలలో చూస్తారా లేకపోతే టీవీ ఛానల్స్? రెడీమేడ్ అంతేగా, మార్కెట్ని బట్టి చేయడం. రెడీమేడ్ ఎట్లుందో మీరు అట్లా ఆ పొందికలో వెళ్ళాల్సిందే. వచ్చిన కస్టమర్లే చెప్తారు. ఒకసారి బెల్లి బాటన్ వచ్చింది, ఇంకోసారి బ్యాగీ స్టైల్ వచ్చింది, ఇంకొకసారి టైట్ వచ్చినాయి, ఇంకోసారి కింద నుంచి ప్యారలర్ వచ్చినాయి. ట్రెండ్స్ మారుతూ ఉంటుంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్న ట్రెండ్ని బట్టి వాటిని బట్టి మనం మెయింటైన్. ముసలోళ్ళు ఎక్కువ మంది కుట్టిస్తారా టైలర్స్ దగ్గర? మధ్య వయస్కుల, యూత్ ఎవరు ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా? మధ్య వయసులో ఏజ్ బారాలు ఎక్కువ పట్టిస్తారు. యూత్ అంతా రెడీమేడ్ వైపు ఆన్లైన్లో పెట్టుకోవటం, బర్త్డే చేసుకోవటం. గతంలో అయితే అందరూ వచ్చేది అట్లా. ఇప్పుడైతే ఓన్లీ మధ్య వయస్కులు, పెద్ద వయసు వాళ్ళే వస్తున్నారు టైలర్ షాప్కి, అంతేగా? టైలరింగ్కి ఎవరు రావట్లేదా? మరి ఎట్లా ఎన్ని వర్క్లు ఎట్లా జరుగుతాయి? ఎవరు రాబోతు కొత్త వాళ్ళు రాబోయే తరాలకు కష్టమే ఉంటుంది. ఈ పెట్టుబడిదారి వ్యవస్థ అయిపోయిందా? డబ్బులు ఉన్న వాళ్ళే పెద్ద ఎత్తున రెడీమేడ్ రంగాన్ని పెంచిపోస్తున్నట్టుందిగా. మేము నేర్చుకున్న కొత్తలు అయితే 10 మంది చేతి పని చేస్తే ఇప్పుడు అసలు అసలు పిల్లని ఇష్టం లేరు టైలరింగ్. ఇంకా సార్ కొత్తగా అంటే మీకున్న టైలరింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా చెప్పండి. ఏమైనా అడుగుతున్నారా టైలర్ చేసేవారు? ఎలా తీసుకుంటారు? ఒక టైలర్ రోజుకి ఎంత సంపాదించవచ్చు అండి? ఇప్పుడైతే ఒక ₹1000 సంపాదించవచ్చు. అంతేనా? 500 పైన, 5,000 లోపు. ఇప్పుడున్న ఫీల్డ్ రేట్లు పెరిగి అంటే వాళ్ళు చేసుకునేది జాగ్రత్త దాన్ని బట్టి. ఊళ్ళో గీళ్ళకి వెళ్తుంటారు మన వాళ్ళు, ఊళ్ళు వెళ్తుంటారు, రెస్ట్ తీసుకుంటారు. దాన్ని బట్టి ఉంటుంది. పని ఉండాలి, చేతి నిండా పని ఉంటే పని కూడా ఉండాలి. మనం కష్టపడంలోనే కాదు, ఆడ వర్క్ కూడా ఉండాలి. కుడతానికి బట్టలు ఉండాలి, రావాలి. అవును, కస్టమర్లు వస్తే మనకి బెనిఫిట్ బాగానే ఉంటుంది. వాళ్ళు రాకపోతే ఇక మనం ఎవరు వస్తారని ఎదురు చూసుకుంటూ కూర్చోండి. అంటే ఒక కుటుంబ పోషణ జరగాలంటే ఎంత పడుతుందండి? సపోజ్ టైలరింగ్ రంగంలో ఒక కుటుంబం నెల గడవటానికి, ఒక నెల గడవాలంటే ఎంత వస్తుంది ఖర్చు? నెల మినిమం 20,000
వస్తుంది. 20,000 ఖర్చు వస్తుంది. అంటే మనం ఒక నెల ఏదైనా పని ఉండి ఊరు ఇతర కార్యక్రమం వెళ్తే ఆ నెల మళ్ళీ ఒక నెల తిరిగి అప్పు తీసుకోవటం. ఇప్పుడు అన్ సీజన్ వస్తుంది ఒక నెల, ఆ నెల కొద్దిగా కష్టం. పెళ్ళిళ్ళ సీజన్లో అప్పుడు కొద్దిగా ఎండాకాలం ఆయనలో కొద్దిగా పని ఉన్నప్పుడే కొన్ని 4 రోజులు సంపాదించుకోవడం. నైట్ అండ్ డే వర్క్ చేసుకోవాలి, పని లేనప్పుడు కొద్దిగా రెస్ట్. టైలరింగ్ రంగంలో వస్తే జీవనోపాధి మామూలు మినిమం మెయింటెనెన్స్ వెళ్ళిపోద్దా అండి? జాగ్రత్త చేసుకుంటాడు. కుటుంబం వెళ్తుంది. పొట్ట అయితే కానీ సంపాదన వెనకేసుకోవటాలు ఏముండవు, నడుస్తుంది, బండి నడుస్తుంది అట్లా. బతకడానికి అయితే పర్లేదు. ఓకే ఓకే. ఏమైనా పెద్ద పెద్దగా ఖర్చులు అంటే కొంచెం ఇబ్బంది. ఒక మేస్త్రి 10 మందిని పెట్టి మెయింటైన్ చేసిందంటే కొంచెం మిగులుతుంది. అదేలేండి, అది కూడా అందరూ చేయలేరు కదా. చేయలేరు. సుమారు ఖమ్మం టౌన్లో ఎంతమంది ఉంటారండి టైలర్స్? ఒక 500 మంది. 500 మంది ఉన్నారు. ఖమ్మం టౌన్ అంతా వాళ్ళే కుడుతున్నారు. అంటే మీ యూనియన్లో ఉన్న వాళ్ళు కాక బయట యూనియన్లో లేని వాళ్ళు కూడా ఉంటారు. లేని వాళ్ళు కూడా. మహిళలకి ఈ మధ్య హడావుడిగా బోటిక్లు అని జాకెట్ కుడితే 2,000, వాళ్ళకి డబ్బులు బాగా వస్తున్నట్టుంది. వర్కే కాదు, డబ్బులు కూడా బాగా వస్తున్నట్టుంది. మీరు ప్యాంట్ షర్ట్ కుడితే 1,000 రూపాయలు అట్టుంది, 900. జాకెట్ కుడితే 2,000, 3,000 వస్తుంది. బోటిక్ అని పెట్టేసి లేడీస్ టైలర్స్కి అంటే అందరికీ ఎట్లుందోలే కానీ నేను కొంతమంది ఆడపిల్లలు కూడా అన్న కొంతమంది బాగుంది అంటున్నారు, అన్న కొంతమంది మామూలుగా ఉందని అంటున్నారు. కొద్దిగా లేడీస్కి అయితే ఓకేనా? సార్ రెడీమేడ్ రంగం మహిళా టైలర్స్ బాగుంది. వాళ్ళకి ఎక్కువ రెడీమేడ్ ఏం లేదు. అలా కూడా నూరి డ్రెస్సులు కట్టారు రెడీమేడ్. జాకెట్ డిజైన్ వర్క్ కాబట్టి, మగ్గ వర్క్ కాబట్టి వాళ్ళకి కొంచెం బాగుంటుంది. పని ఉన్న వాళ్ళకి బాగుంది. ఇంకేమైనా చెప్తారా సార్ టైలర్స్ డే సందర్భంగా? ఈ వృత్తిలో కొత్త వాళ్ళు వస్తున్నారా? కొత్త వాళ్ళు రావట్లేదు. కొత్త వాళ్ళు ఎప్పుడో బంద్ చేశారు, 15 సంవత్సరాల క్రితమే బంద్ చేశారు. మరి టైలరింగ్ రంగానికి ఎవరు కప్ చెప్దాం అనుకుంటున్నారు మీ తరాలంతా? ఇట్నే ఒకళ్ళు ఇప్పుడు మా పెద్ద అబ్బాయినే, ఇంకో చిన్న అబ్బాయి నేర్చుకుంటాడు. ఇట్నే ఎవరన్నా నేర్చుకుంటే వారు ఇంకా వాళ్ళతోనే. ఇంకేమైనా చెప్తారా నాతోనే? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.